రామనాథ్ రెడ్డి గారు, టీడీపీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటున్నాయి, కలిసిపోతున్నాయి లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఏంటి మీ రియాక్షన్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ప్యానల్ అయిన సభ్యులకు అందరికీ నమస్కారం సార్. నాకు తెలిసి మరి ఆంధ్రజ్యోతి పేపరు తెలుగుదేశం పార్టీ ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, పాపం 303 ఎంపీ సభ్యులు ఉన్న 303 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి బీజేపీ పార్టీ ముగ్గురు కూడా లేని తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం పాకులాడుతుంది. వాళ్ళు వచ్చి విజయవాడకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రాపకం కోసం పాకులాడుతున్నట్టుగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసమే పాకులాడుతున్నట్టు ఎలివేషన్స్ అలా ఉన్నాయి. ఏంటంటే వినండి రాజీ గారు, మీరు రన్నింగ్ కామెంటరీ చేయొద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడలేదు. మీరు చెప్పండి సార్, నేను ఏం మాట్లాడుతానో నా దానికి నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, లేకుంటే లేదు. నేను చెప్తున్నాను మీ ఎలివేషన్స్ ఏ విధంగా ఉన్నాయనే విషయం వినండి సార్. మీరు ఇలా మాట్లాడితే మీరు ఒక్కరే మాట్లాడడానికి రాలేదు. మీరు చెప్పింది వినడానికి నేను రాలేదు. మీ యొక్క ఆలోచన మీరు చెప్పారు, నా ఆలోచన నేను చెప్తాను. ప్రజలు ఏమనుకుంటున్నారో చెప్తాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టి అదే కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి తిలోదకాలు ఇచ్చి మీరు పార్టీలు రంగుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ అవసరమైతే సైకిల్ ఎక్కించుకుంటారు, అవసరమైతే సైకిల్ దించేస్తారని అన్ని పార్టీల నేతలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, పవన్ కళ్యాణ్ అందరూ చెప్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసే మోసాల గురించి మీరు మళ్ళా మాట్లాడతారు. మాట్లాడడానికి అవకాశం ఉందా? మీ యొక్క కుల గురువు అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ చెప్పాడు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని. ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని మీ యొక్క కుల గురువు చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి కుల గురువు చెప్పాడు. నిమ్మగడ్డ రమేష్ మీరు మాట్లాడతారు. మీరు ఎలా ఉంటారంటే, మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీరు గెలిస్తే 2014 గెలిస్తే ప్రజలంతా పోలమని ఓటేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ లో గెలిస్తే ఈవీఎంలో పనిచేయలేదని. మీకు సిగ్గుండాలి. మనం 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాం, ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్నాం. ఏం మాట్లాడుతున్నామో తెలియదా? ప్రజలు ఏం మాట్లాడతారో తెలియదా? కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పుట్టలే. రాజశేఖర రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనసులో నుంచి వచ్చిన ఐడియాలజీ ప్రజలకు మంచి చేయాలా, నా ద్వారా మంచి జరిగితే నా ప్రాంతంలోని రైతులకు కానీ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలని ఆలోచన చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటోంది. నేనేమంటానంటే ఆయన ఐడియాలజీ నెహ్రూను ఎవరినో ఇందిరమ్మ ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లో నేనేమంటానంటే, ఇన్స్పైర్ అయ్యేది వేరు, ఎవరికి వాళ్ళు నేతలు అయ్యేది వేరు. ఎవరికి వాళ్ళు తను రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని తెలంగాణలో కానీ ఆయన ఎంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు ముఖ్యమంత్రులుగా. ఆరోగ్యశ్రీ అక్కడ తీసుకురాలేదే, ఫీజు రియంబర్స్మెంట్ అక్కడ తీసుకురాలేదే, ఫ్రీ కరెంట్ అక్కడ ఇవ్వలేదే. ఆయన మాట్లాడినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా రాజశేఖర రెడ్డి గారి లెజెండరీని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఆయన నిరూపించుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే ఆయన చెప్పిన చెప్తా ఉన్నా. రామకృష్ణ గారు చెప్పింది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు నెహ్రూ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఆయన ఇంకేదో అని మోడీ ప్రాపకం కోసం మాట్లాడుతున్నారు. నెహ్రూ గారిని ఇన్స్పిరేషన్ అని రాజశేఖర రెడ్డి గారు చెప్పారు అని చెప్తున్నారు. సార్ నేనేమంటా అంటే, ఆయన మాట్లాడింది దాని గురించి చెప్తున్నా. చెప్పండి మీరు. పొత్తులా నేనేమంటున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు గెలవలేక ముందుగానే ఎలక్షన్ల ముందే ఏదో ఎలక్షన్ కమిషన్ లేకుంటే ఇంకొకరినో తప్పుల మీద ఆయన గెలవలేడు కాబట్టి ముందుగానే ఓటమిని అంగీకరించాలి, సాకులు వెతుక్కుంటా ఉన్నాడు. బీజేపీ పార్టీ ప్రాపకం కోసం వెతుకుతున్నటువంటి సంస్థల ఎన్నికల్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలంటే బీజేపీ సపోర్ట్ కూడా ఉంటే, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంటే బాగుంటుంది. అంటే ఇది 2014 ఎలక్షన్ లో కూడా వర్తిస్తుంది కదా. అదే ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలో చేసే విధంగా ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీలు వస్తాయి, అధికారంలో ఉన్న పార్టీలు వస్తాయి కదా. ఇలాంటి తప్పుడు మాటలు అంటే, తాను ఓడిపోయేదాన్ని తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి చేసింది చెప్పుకోలేక, 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో చెప్పుకోలేక, ఇలా తప్పుడు ప్రచారాలు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి బురదజల్లే. ఎందుకు పోతుంది మరి పొత్తుకి? ఎందుకు పోతుంది అనుకుంటారు? అదే సార్ భయం సార్. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో బలంగా ఉన్నారు. అన్ని రకాల సర్వేల్లో ఏదైతే
అన్ని రకాల సర్వేలు అధికారంలోకి ఉండండి బీజేపీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఏ విధంగా అధికారంలోకి వస్తుందని ఎన్ని సర్వేలు చెప్పాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే సర్వేలే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు, 22 నుంచి 23 ఎంపీ సీట్లు వస్తాయని అవే సర్వేలు ఇప్పుడు ఏదో ఒక రకంగా బీజేపీ ప్రాపకం కోసం వెతుకుతా ఉండారనే విషయం మాకు బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ గారిని 2019 ఎలక్షన్ల ముందర ఎన్ని తిట్లు తిట్టారండి. ఇదే 2019 ఎలక్షన్ల ముందర ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చోట్లకు ఫండ్ పంపించాడండి చంద్రబాబు నాయుడు గారు. అదే ఫండ్ పంపించిన దాంట్లోనే కదా ఈ రోజు ఎవరైతే గల్లా జయదేవ్ గారు కేసులు ఇరుక్కొండేది, ఈడీ కేసులు ఇరుక్కొండేది అదే ఫండ్ పంపించే కదా. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చే కదా. కర్ణాటకకు డబ్బులు ఇచ్చాడు, తెలంగాణలో డబ్బులు ఇచ్చాడు ఆయన శిష్యుడు. మేము భయపడాల్సిన అవసరం మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన అభివృద్ధి చూసి మీ కుటుంబానికి మంచి జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందంటే ఓటు ఏమని అడుగుతా ఉన్నాం. మేము వేసిన రోడ్ల మీద తిరుగుతున్నారు, మేము ఇచ్చిన పింఛన్ తీసుకొని బతున్నారు, మేము ఇచ్చిన బియ్యం తీసుకొని బతున్నారని మేము ఎక్కడ బెదిరించలే ప్రజలను. ఎస్ మీకు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబానికి అభివృద్ధి చేసింటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీ. సార్ నేనేమంటే 2019లో కూడా ఫ్రీ అండ్ ఫెయిరే కదా ఎలక్షన్ జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంప్లైంట్ చేశారు ఈసీ చేయలేదు అని అక్కడ ఎలక్షన్ కమిషన్. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎట్లుందంటే తాను గెలిస్తే ప్రజలందరూ బాగా వేశారని, ఎదుటోళ్ళు గెలిస్తే డబ్బులు తీసుకున్నారనో లేకపోతే ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారో ఇలాంటి తప్పుడు కారణాలు వెతుకుతా ఉంటాడు అంతే తప్ప తన మీద తనకి ఎప్పుడు నమ్మకం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెంట, బీజేపీ వెంట, కాంగ్రెస్ వెంట అందరి కాళ్ళు పట్టుకోవడానికే తిరుగుతా ఉన్నాడు. సార్ నేనేమంటా అంటే ఇతర పార్టీల కోసం బతుకుతా ఉన్నామంటే 14 సంవత్సరాలు నీకు ప్రజలు అవకాశం ఇచ్చారే, 14 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఇప్పటికి కూడా ఇతర పార్టీలతో పొత్తుల కోసం బతుకుతా ఉన్నామంటే నీ చరిత్ర ప్రజలు అవకాశం ఇచ్చారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించమని, ప్రజలను బాగు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని అవకాశం ఇస్తే చెయ్యకుండా కూర్చొని తప్పుడు తన అనుమానాలకు రాష్ట్రాన్ని దోచేసి పంచిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలు